డాక్టర్ గారు, నా వయసు 15 సంవత్సరాలు. 6 నెలల క్రితమే రసజ్వల అయ్యాను. రసజ్వల అయిన నెల నుంచి నాకు తెలుగు వ్యాధి మొదలైంది. ఈ విషయం అమ్మకు చెప్తే వేడి చేసిందని మెంతు నానబెట్టి పెరుగులో కలిపి తినిపించింది. అయినా తగ్గలేదు. మా మేనత్త ఒకరికి ఇలాగే తెలుగు అధికంగా కాగా ఆమెకు గర్భసంచి నుంచి క్యాన్సర్ అని తేలింది. చివరికి ఆ వ్యాధితో చనిపోయింది. నా తెలుగు కూడా క్యాన్సర్కి దారితీస్తుందా? ఎంతో భయంగా ఉంది. నాకు తగిన పరిష్కారం తెలుసు. తెలుపు అనేది ఆడపిల్లలో చాలా సహజం. ముఖ్యంగా కొత్తగా రజస్సులైన రోజుల్లో రజస్సులైనప్పుడు తెలుపు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ జననేంద్రియాలు పరిపక్వత చెందుతూ ఉంటాయి. పరిపక్వత చెందినప్పుడు అక్కడ గ్లాండ్స్ చాలా సెక్రీషన్స్ ఎక్కువ ఇస్తాయి. అన్నీ కొత్తగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అవి ఎక్కువ సెక్రీషన్స్ చేస్తాయి. మనకి నోట్లో నిరంతరం లాలాజలం ఎలా ఊరుతుంటుందో యోని మార్గం లోపల కూడా నిరంతరం ద్రవాలు ఊరుతుంటాయి. కొత్తగా మెన్సెస్ అయినప్పుడు అంటే రజస్సులు అయినప్పుడు అక్కడ గ్రంథులు యాక్టివ్గా ఉండి ఎక్కువ ద్రవాలను ఉత్పత్తి చేస్తాయి. అవి ఆరోగ్యకరమైన ద్రవాలే కానీ అనారోగ్యకరం కాదు. చాలామంది తెలియకుండా తెల్లబొట్టు అవుతుంటారు. తెల్లబట్ట అని ఈ తెల్లబట్ట మాట ఈ మామూలు వాళ్ళలో పెళ్ళికైన ఆడపిల్లల్లో తెల్లబట్ట అనే వ్యాధి లేదు. దాని గురించి ఆలోచన పని లేదు. కేవలం పెళ్ళైన ఆడవాళ్ళలోనే ఏముందంటే వాళ్ళలో రకరకాల వ్యాధులు ట్రైకోమోనియాస్ అని, మునియాస్ అని, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ అని అలా వస్తుంది. లేదా సర్వీసైటిస్ అని, గర్భాశయ కండ పోతుండి అలా వస్తుంది. ఇప్పుడు ఆడంటుంది మా మేనతకి ఇది వచ్చిన కనుక తెలుపు ఎక్కువైంది, క్యాన్సర్ వచ్చిన కనుక తెలుపు ఎక్కువైంది, నాకు కూడా తెలుపు ఎక్కువగా నాకు కూడా క్యాన్సరేనా అని అన్వయించుకుంటుంది. అది కరెక్ట్ కాదు. ఈవిడికి అవుతున్న తెలుపేమో ఆరోగ్యకరమైన తెలుపు. ఆరోగ్యం బట్టి తెలిపోతుంది. ఆరోగ్యం ఇది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఎందుకని గ్లాండ్స్ అని యాక్టివ్గా తయారవుతున్నాయి, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి, ఎఫెక్టివ్గా ఉన్నాయి, అంచేత సెక్రెషన్స్ తయారు చేస్తున్నాయి. ఆవిడకి క్యాన్సర్ దెబ్బతుంది కనుక అక్కడ ఆ క్యాన్సర్ ఎక్కువగా ద్రవాలు ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు తెలుసుకొని చూడండి, మనకి యూసోఫిలియా వచ్చినా దగ్గు వస్తుంది, జలుబు చేసినా దగ్గు వస్తుంది, టీబీ వచ్చినా దగ్గు వస్తుంది, క్యాన్సర్ వచ్చినా దగ్గు వస్తుంది. దగ్గు వచ్చిన మామూలుగా మనకి ఏదైనా దుమ్ము ధూళి తగిలినప్పుడు దగ్గు వస్తుంది. దుమ్ము ధూళి దగ్గు వస్తే అంత మాత్రం క్యాన్సర్ అయిపోయినట్లే. అయినా దగ్గు అనేది ఎన్నిట్లకో ఒక లక్షణం, ఎన్నిట్లోనూ ఒక లక్షణం. అది టీబీలో కూడా దగ్గు ఒక లక్షణమే, క్యాన్సర్ ఒక లక్షణమే, లంగ్ క్యాన్సర్ ఒక లక్షణమే, మామూలు యూసోఫిలియా లక్షణమే, లేదా ఎలర్జీ కాఫ్ వల్ల లక్షణమే. ఏదో దేనికైనా లక్షణం. ఆరోగ్యాన్ని తెలిపోవడం అనేది ఆడవాళ్ళలో గర్భాశయానికి క్యాన్సర్ వచ్చినా తెలిపోతుంది, ఆరోగ్యకరంగా ఉన్నా సరే తెలిపోతుంది. అయితే ఆరోగ్యకరంగా ఉన్న తెలిపేమో ఎటువంటి దుర్వాసన ఉండదు. అదే క్యాన్సర్ సంబంధించినట్టయితే దుర్వాసన ఉంటుంది. ఆ తెలుపులో ఒక రక్తం జీరం ఉంటుంది, తేడాగా ఉంటుంది. అలాగే గనేరియా వల్ల అయితే అక్కడ వేరే వాసన ఉంటుంది. అలాగే ట్రైకోమోనియాస్, ములియాసిస్ అయితే వేరే కండిషన్ వేరుగా ఉంటాయి. అంచేత అన్నిటికీ ఇదే కారణం అనుకోవడం మాత్రం అర్థం లేదు. మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సర్ కాదు. మీకు అయ్యే తెలుపు ఆరోగ్యకరమైన తెలిపే తప్ప నష్టం చేసేది కాదు. అంచేత దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు.